హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు కోనసీమ రుచులు. ఈరోజు వీడియోలో ఎవరైనా సరే ఈజీగా చేసుకోగలిగే 4 రకాల సింపుల్ పిండి వంటల్ని మీతో షేర్ చేసుకోబోతున్నానండి. మరి ఈ పండుగకి మీకు నచ్చిన పిండి వంటలతో మరింత ఆనందంగా ఈ పండుగను జరుపుకోవాలని కోరుకుంటున్నాను. అలాగే మీ అందరికీ ముందుగానే సంక్రాంతి శుభాకాంక్షలు. మరి ఇంకా ఆలస్యం చేయకుండా ఆ పిండి వంటల్ని చూసేద్దాం పదండి. రవ్వ లడ్డూల్ని తయారు చేసుకోవడం కోసం ముందుగా స్టవ్ వెలిగించి కడాయిని పెట్టుకొని అరకప్పు నెయ్యిని వేసుకుని హీట్ చేసుకోండి. అందులోని 1 టేబుల్ స్పూన్ వరకు తరిగిన బాదం, 2 టేబుల్ స్పూన్ల జీడిపప్పును కూడా వేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో కలుపుతూ వేయించండి. అవి కాస్త వేగాక 2 టేబుల్ స్పూన్ల ఎండు ద్రాక్షను కూడా వేసుకొని నెయ్యిలో బాగా వేయించి ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే నెయ్యిలో 2 కప్పుల బొంబాయి రవ్వని వేసుకొని లో ఫ్లేమ్ మీద మాత్రమే కలుపుతూ వేయించండి. రవ్వ పచ్చివాసన పోయి కొద్దిగా రంగు మారి మంచి సువాసన వచ్చేంత వరకు వేయించాలండి. రవ్వని వేయించే ఈ ప్రాసెస్ చాలా ఇంపార్టెంట్ అండి. మనం రవ్వని ఎంత చక్కగా వేయిస్తే లడ్డూలు అంత రుచిగా ఉంటాయి. దగ్గరుండి రవ్వని ఇలా కలుపుకుంటూ వేయిస్తే రవ్వ ఇలా కొద్దిగా రంగు మారి మంచి వాసన వస్తుందండి. ఇలా వేగిన ఈ రవ్వనిప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే కడాయిలో మనం రవ్వని తీసుకున్న అదే కప్పుతో 1 కప్పు వరకు పచ్చి కొబ్బరి తురుమును వేసుకొని లో ఫ్లేమ్ మీదే కలుపుతూ వేయించండి. కొబ్బరిలో ఉన్న తేమ పోయి ఇలా డ్రైగా అయ్యేంత వరకు వేయించాలండి. ఇలా బాగా వేయిస్తే రవ్వ లడ్డూలు ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటాయి. ఇలా వేగిన ఈ పచ్చి కొబ్బరిని కూడా తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి 2 కప్పులకి 1/4 కప్పు వరకు తక్కువ, అంటే 1/3 కప్పు వరకు పంచదారను వేసుకోండి. 2 కప్పుల రవ్వకి 1/3 కప్పు పంచదార అయితే స్వీట్నెస్ కరెక్ట్గా సరిపోతుందండి. స్వీట్ తక్కువ తినేవారైతే 1.5 కప్పు వరకు పంచదారను వేసుకోండి. అందులోని 4-5 యాలకులను కూడా వేసుకొని ఇలా మెత్తని పొడిలాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న రవ్వలోకి పంచదార పొడి, పచ్చి కొబ్బరిని కూడా వేసుకొని అంతా బాగా కలిసేలాగా ఒకసారి చేతితో బాగా కలుపుకోండి. ఇప్పుడు అందులో గోరువెచ్చని పాలను కొద్దిగా వేసుకుంటూ రవ్వ ఇలా సాఫ్ట్గా అయ్యేంత వరకు కలుపుకోవాలి. రవ్వని కలపడానికి అరకప్పు నుండి 1/4 కప్పు వరకు పాలు పడతాయండి. రవ్వ ఆరిన తర్వాత ఇలా గట్టి పడుతుంది కాబట్టి కొంచెం సాఫ్ట్గానే రవ్వని కలుపుకోండి. అందులోని మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని కొద్దిగా రవ్వని తీసుకుని లడ్డూల్లాగా చుట్టుకోండి. ఇవే కొలతలతో మీరెన్ని రవ్వ లడ్డూలనైనా ఈజీగా చేసేయొచ్చండి. కారం గవ్వల్ని తయారు చేసుకోవడానికి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి 2 కప్పుల వరకు గోధుమ పిండిని తీసుకోండి. మనం గోధుమ పిండిని తీసుకున్న అదే కప్పుతో అరకప్పు బొంబాయి రవ్వను కూడా వేసుకోవాలి. ఇలా బొంబాయి రవ్వను యాడ్ చేయడం వలన గవ్వలు మరింత క్రిస్పీగా చాలా టేస్టీగా వస్తాయండి. అందులోని రుచికి సరిపడ ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ వరకు కారం, 1 టేబుల్ స్పూన్ వామును కూడా తీసుకొని ఇలా ఒకసారి చేతితో నలిపి వేసుకోండి. అందులోని ఒక 2 టేబుల్ స్పూన్ల వేడివేడి ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడి తగ్గేంత వరకు మొదటిగా గరిటెతో కలుపుకొని ఆయిల్ వేడి తగ్గాక చేతితో పిండిని ఇలా బాగా మిక్స్ చేస్తూ కలుపుకోండి. పిండిని ఇలా బాగా కలుపుకున్నాక పిండిని ఇలా కొద్దిగా తీసుకుని ఇలా వేళ్లతో ప్రెస్ చేసి చూడండి. ఇలా ముద్దలా ఫామ్ అయితే మనం వేసిన ఆయిల్ సరిపోయినట్లేనండి. ఇలా ముద్దలా ఫామ్ అవ్వకపోతే మరొక టేబుల్ స్పూన్ ఆయిల్ని హీట్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు కొద్దిగా నీళ్లను పోసుకొని పిండిని కలుపుకోవాలి. మనం రవ్వను వేసాం కాబట్టి పిండిని మరీ గట్టిగా కాకుండా కొంచెం సాఫ్ట్గానే కలుపుకోవాలండి. ఈ పిండిని నాననివ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కొద్దిగా పిండిని తీసుకొని అన్ని ఈక్వల్ సైజుల్లో ఉండేలాగా ఇలా బాల్స్ కింద చేసుకొని పెట్టుకోండి. ఇప్పుడు గవ్వల చెక్కని తీసుకొని కొద్దిగా ఆయిల్ అప్లై చేసి మనం చేసిన బాల్స్ని గవ్వల చెక్క మీద ఇలా ప్రెస్ చేస్తే సరిపోతుంది. ఒకవేళ మీ దగ్గర గవ్వల చెక్క లేకపోతే ఫోర్క్ని కూడా యూజ్ చేయొచ్చండి. ఫోర్క్కి కొద్దిగా ఆయిల్ అప్లై చేసి ఇలా ప్రెస్ చేస్తే సరిపోతుంది. ఇలా గవ్వలన్నీ ముందుగానే తయారు చేసుకొని గవ్వలు ఆరకుండా పైన మూతతో కవర్ చేసుకొని పెట్టుకోండి. ఇప్పుడు డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకొని హీట్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక
మంటని మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని ఆయిల్కి సరిపడినన్ని మాత్రమే గవ్వల్ని వేసుకొని వేయించుకోవాలి. గవ్వల్ని వేయగానే వెంటనే కదపకుండా గవ్వలు కొద్దిగా వేగిన తర్వాత మధ్య మధ్యలో గరిటెతో కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇలా కలుపుతూ ఫ్రై చేస్తే గవ్వలన్ని వైపులా సమానంగా వేగుతాయండి. ఆయిల్ నురగ తగ్గి గవ్వలు ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లో క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకొని ఆయిల్ నుండి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇవి ఆయిల్ని ఎక్కువగా పీల్చుకోవు. అలాగే మిగిలిన గవ్వల్ని కూడా వేయించుకొని పక్కన పెట్టుకోండి. ఈ గవ్వల్ని ఇలాగే తినేయొచ్చండి. నేను ఇక్కడ ఎక్స్ట్రా టేస్ట్ కోసం కొద్దిగా సాల్ట్ని వేసుకుంటున్నాను. ఈ సాల్ట్ 1/2 టేబుల్ స్పూన్ కన్నా తక్కువ ఉంటుందండి. అలాగే ఇందులో కొద్దిగా కారం, కొద్దిగా వేయించి పొడి చేసుకున్న ధనియాల పొడిని కూడా వేసుకొని చేతితో ఒకసారి గవ్వల్ని బాగా మిక్స్ చేసుకోండి. అందులోనే ఆయిల్లో ఫ్రై చేసిన ఒక రెబ్బ కరివేపాకును కూడా వేసుకోండి. స్వీట్ గులాబీ పువ్వుల్ని తయారు చేసుకోవడానికి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి 1 కప్పు వరకు బియ్యం పిండి, 1 కప్పు వరకు మైదా, 1 కప్పు పంచదార పొడిని కూడా వేసుకొని కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. మీరు కావాలనుకుంటే కొద్దిగా యాలకుల పొడిని కూడా యాడ్ చేసుకోవచ్చండి. వాటర్ని ఒకేసారి ఎక్కువగా యాడ్ చేయకుండా ఇలా కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఎక్కడ ఉండలు లేకుండా ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు పిండిని కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని మూత పెట్టేసి 3 నుండి 4 గంటల పాటు బాగా నాననివ్వండి. నేను ఇక్కడ గులాబీ పువ్వుల మౌల్డ్ని ఒక చిన్న గిన్నెలోకి ఆయిల్ పోసి ముందు రోజు మొత్తం నానబెట్టానండి. ఇలా మౌల్డ్ని ఆయిల్లో నానబెడితే గులాబీ పువ్వులు మౌల్డ్ నుండి ఈజీగా వస్తాయి. ఇప్పుడు డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకొని హీట్ చేసుకోవాలి. ఇప్పుడు మౌల్డ్ని కూడా ఆయిల్లో పెట్టి ఒక 5 నిమిషాల పాటైనా బాగా వేడవనివ్వండి. ఇలా మౌల్డ్ బాగా వేడెక్కితేనే పిండి మౌల్డ్కి పట్టుకుంటుందండి. ఇప్పుడు మౌల్డ్ని పిండిలో కొంచెం గ్యాప్ ఉండేలాగా ముంచి ఆయిల్లో డిప్ చేయండి. స్టార్టింగ్లో గులాబీ పువ్వులు మౌల్డ్ నుండి ఈజీగా రావండి. నైఫ్తో ఇలా అంచుల వెంట మిడిల్లో లూజ్ చేస్తే గులాబీ పువ్వులు మౌల్డ్ నుండి ఈజీగానే వచ్చేస్తాయి. మౌల్డ్ బాగా వేడెక్కే కొద్దీ ఈ గులాబీ పువ్వులు మౌల్డ్ నుండి ఈజీగా వచ్చేస్తాయండి. ఈ గులాబీ పువ్వుల్ని మీడియం ఫ్లేమ్ మీదే 2 వైపులా తిప్పుతూ మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకొని ఆయిల్ నుండి తీసేసుకోవాలి. ఈ గులాబీ పువ్వులు వేసేంత వరకు మౌల్డ్ని ఆయిల్లోనే ఉంచి వేడి చేసుకుంటూనే ఉండాలండి. ఇలానే మిగిలిన పిండితో గులాబీ పువ్వుల్ని మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకొని పూర్తిగా చల్లారాక ఎయిర్ టైట్గా ఉన్న డబ్బాలోకి స్టోర్ చేసుకుని పెట్టుకున్నారంటే 15 నుండి 20 రోజుల వరకు ఫ్రెష్గా ఉంటాయి. జంతికల్ని తయారు చేసుకోవడానికి ముందుగా ఒక మిక్సీ జార్లోకి 1/2 కప్పు పుట్నాలని తీసుకొని వీలైనంత వరకు ఇలా మెత్తని పొడిలాగా గ్రైండ్ చేసుకొని పెట్టుకోండి. ఇప్పుడు పిండిని కలుపుకోవడానికి ఏదైనా వెడల్పాటి పళ్ళెని తీసుకొని అందులోకి 2 కప్పుల బియ్యం పిండిని ఇలా జల్లించి వేసుకోవాలి. జంతికలకి పిండి మెత్తగా ఉండాలండి. ఇలా పిండిని జల్లించి తీసుకోవాలి. మనం ఇక్కడ 2 కప్పుల బియ్యం పిండిని తీసుకుంటున్నాం కాబట్టి 2 కప్పులకి 1/2 కప్పు పుట్నాల పిండిని తీసుకొని ఇలా జల్లించి వేసుకోవాలి. అందులోని రుచికి సరిపడ ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ వరకు కారం, 1 టేబుల్ స్పూన్ వరకు నువ్వులు, 1 టేబుల్ స్పూన్ వామును కూడా తీసుకొని ఇలా చేతులతో నలిపి వేసుకోండి. ఇలా వాముని నలిపి వేసుకుంటే వాము ఫ్లేవర్ జంతికలు తినేటప్పుడు బాగా తెలుస్తుందండి. ఇప్పుడు ఒకసారి పిండి మొత్తాన్ని చేతితో బాగా కలుపుకోవాలి. ఈ పిండిలో ఎటువంటి ఆయిల్ కానీ లేదా బటర్ కానీ వేయాల్సిన అవసరం లేదండి. మనం వేసిన పుట్నాల పొడికి జంతికలు గుల్లగా క్రిస్పీగా వస్తాయి. ఈ పిండిని వేడి నీళ్ళతో కలుపుకోవాలి. నీళ్లను మరీ మరిగించకుండా మీడియంగా మరిగించుకొని కొద్దిగా నీళ్లను పోసుకొని పిండిని కలుపుకోవాలి. పిండిని ఒకేసారి ముద్దలా కలపకుండా పిండినిలా తడి పొడిగా కలుపుకొని వీడియోలో చూపిస్తున్నట్లు పిండిని ఒక సైడ్కి అదిమి పెట్టుకొని మూత పెట్టేసి ఒక 15 నిమిషాల పాటైనా పిండిని మగ్గనివ్వండి. ఇప్పుడు మీ దగ్గర ఉన్న జంతికల గొట్టానికి అంచుల వెంట అడుగు భాగాన ఆయిల్ అప్లై చేయండి. ఇలా ప్రతిసారి ఆయిల్ రాయాల్సిన అవసరం లేదండి. మొదటిసారి జంతికల గొట్టానికి ఆయిల్ రాస్తే సరిపోతుంది. ఇప్పుడు కొద్దిగా పిండిని తీసుకొని మిగిలిన వేడి నీళ్ళతో కలుపుకోవాలి. పిండి కన్సిస్టెన్సీ
ఇలా సాఫ్ట్గా ఉండాలండి. ఇప్పుడు కొద్దిగా పిండిని తీసుకొని జంతికల గొట్టంలో పెట్టుకొని మూతని టైట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకొని హీట్ చేసుకోవాలి. ఇప్పుడు మీ దగ్గర ఉన్న ఏదైనా చిల్లుల గరిటెని తీసుకొని ఇలా రివర్స్ చేసి పెట్టుకోండి. దీనిపైన జంతికలను చుట్టుకుని వేసుకుంటే ఈజీగా వేసేయొచ్చండి. కొత్తగా ట్రై చేసే వాళ్ళకైతే చాలా ఈజీగా ఉంటుంది. ఆయిల్ వేడయ్యాక మంటని మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని జంతికలు వేసుకోవాలి. ఆయిల్కి సరిపడినన్ని జంతికలు మాత్రమే వేసుకొని జంతికలు కొద్దిగా వేగాక రెండు వైపులా జంతికల్ని తిప్పుతూ మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకొని ఆయిల్ నుండి తీసేసుకోవాలి. ఇలాగే మిగిలిన జంతికలను కూడా వేయించుకొని పూర్తిగా చల్లారాక ఎయిర్ టైట్గా ఉన్న డబ్బాలోకి స్టోర్ చేసుకుని పెట్టుకున్నారంటే నెల రోజుల వరకు ఫ్రెష్గా తినేయొచ్చు. ఈ వీడియోలో మీకు నచ్చిన పిండి వంటల్ని ట్రై చేసి మీ విలువైన ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోండి. వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.